హలో, ఎలా ఉన్నారు? అయితే ఒక మంచి ప్లేస్కి వచ్చిన. ఇదేంటంటే కొంచెం దూరంగా టౌన్కి, సిటీకి, కొంచెం పల్లెటూరు విలేజ్కి కూడా దూరంగా ఉంటుంది ఈ ప్లేసు. కొంచెం బయట మంచిగా తోటల దగ్గరకు వచ్చిన. ఇక్కడ మాత్రం భలే ఉంది అట్మాస్ఫియర్. ఇది మొసంబి తోట. బట్ ఇక్కడ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఈ తోట పక్కనే ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది కూడా మీకు చూపిస్తాను. బట్ నేను మాత్రం ఇక్కడ ఈ వీకెండ్ మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నా నేచర్ని కూడా. మీరు కూడా ఇలాంటి ప్లేస్కి రండి టైం దొరికితే. బట్ ఈ తోట ఎలా ఉంది, ఇక్కడ నేచర్ ఎలా ఉంది మీకు చూపిస్తాను. కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? బెల్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, ఓకేనా? చూడండి మొసంబి ఎలా ఉంటుందో. ఒక్క చెట్టుకి మినిమం 100 కాయలు కూడా కాస్తుంటాయి మీకు, చూడండి. బట్ ఇదేంటంటే ఆల్రెడీ ఒకసారికి కాయలను తెంపేసినారు. బట్ ఇది సెకండ్ కాప్ అన్నట్టు. ఒకే ఇయర్లో 2 times కాస్తుంది ఇది. బట్ ఏంటంటే సెకండ్ టైం కాబట్టి తక్కువగా వస్తుంది ఇది. చూడండి ఎలా ఉందో చూడండి నేచర్, చూడండి. ఇంకా చాలా ఉంటుంది మీకు. చూడండి తోట ఎలా ఉందో. మనకి ఇటువైపు లైన్గా చెట్లు ఉంటాయి, అటువైపు లైన్గా చెట్లు ఉంటాయి. ఈ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఈ డిప్పింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది చూడండి. మనం ఒక్కొక్క చెట్టుకి వాటర్ కూడా పోయిన అవసరం లేదు. డైరెక్ట్ మోటార్ ఆన్ చేస్తే ఒక్కొక్క చెట్టుకి ఆల్రెడీ ఆటోమేటిక్గా అవే డ్రాప్గా పడుతుంటాయి. చూడండి పైపు ఇట్లా. చూడండి తోట మాత్రం భలే ఉంది. సన్సెట్ కూడా సన్ కూడా వెళ్ళిపోతున్నాడు. తొందరలో చీకటి పడుతుంది. చూడండి మంచి కొబ్బరి చెట్లు. ఒక్కసారి బత్తాయి ఎట్లా తీస్తుంది చూడండి మామ. మా అబ్బాయి కొడుకు కానిస్టేబుల్ సెలెక్ట్ అయినమ్మా. అయితే మొత్తం చెట్టు నుంచి తీసినాం ఇప్పుడు. తోటలు తినడం కూడా అదొక మంచి టేస్ట్గా లక్కీనే. సూపర్. ఇలా వచ్చి ఇలా తినొచ్చు. ఇవి మొసంబి. మీరు కూడా ట్రై చేయండి, ఇలా వచ్చి మస్తు టేస్ట్. మొసంబి జ్యూస్ చాలా ఎనర్జీ. ఈ సమ్మర్లో ప్రతిరోజు ఒక గ్లాస్ తాగినారంటే ఫుల్ ఎనర్జీ, ఫుల్ హెల్దీ కూడా, ఓకేనా? పిండి పాలా అని చెప్తున్నా. మన ఏరియానే వెంకటాపురం వాళ్ళ కొట్టి పూత పిల్ల అట్లా వాళ్ళకి అప్పుడు చూడు భలే ఉంది. ఇక్కడ పొలంలో బోరు, ఇక్కడ చిన్న వాటర్ సోర్స్ సప్లైర్. ఇంకా ముందు పోదాం, చూపిస్తా. కింద ఎంత వచ్చిందంటే డిఫరెంట్ ఈ మొక్కలు. బట్ వీటిని తొక్కబుద్ధి కావట్లే, దారికి ఇవే ఉన్నాయి మొత్తము. చూడండి ఎంత ఉందో చూడండి. బట్ ఇది తొక్కుతూ వెళ్ళాలి, బట్ తప్పదు మనం వెళ్ళాలంటే. బట్ తొక్కాలనిపిస్తలేదు వీటిని చూస్తుంటే. నేను చెప్పాను కదా ఈ ఇల్లు చూడండి. ఇక్కడ ముందు గడ్డాము, ఇంటికి ఎంట్రన్స్లోనే ఆవులు. చూడండి మీకు ఇల్లు చూపిస్తాను. ఒక ఇల్లు ఆ ఇంట్లోనే ఉండేది. చూడండి ఎంత బాగుంది అట్మాస్ఫియర్. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. చెప్పిన ఇల్లు ఇదే, విలేజ్ లైఫ్. ఇంకా 20 రోజులు పడితే కలమాగిపోతుంది అన్నమాట. హలో, అట్టయినా కూడా ఇప్పటి ఉండాలా. క్యాడ్ పట్టుకుని తింటే ఎంజాయ్ చేస్తుంది ఫుల్గా. స్వీట్ ఉండాలి, అది స్వీట్ ఉంటుంది. చూడు అయితే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ 3 చోట 4 మనకి భయపెట్టించి లెక్క ఎందుకు జరిగిందో. మంచి ప్లేస్లో ట్యాప్ ఉందిగా.
రాలే బాగుంది ఇక్కడ. ఏయ్ ఇటు చూడు చూడు చెప్పు బాగుందా? క్రియేటివిటీ లేదు. శృతి చూడండి పైప్ లైన్. మీకు ఒకటి చూపిస్తా. ఇవన్నీ వీళ్ళు పెంచుకునేవన్నీ ఇక దీంట్లోకి ఈవినింగ్ అయితే వచ్చేస్తాయి. ఇక చూడండి కోళ్ళన్నీ వచ్చేసినాయి ఆల్రెడీ. చూడండి ఇక్కడ ఆవులు, కోళ్ళు, కుక్కలు అన్నీ వస్తాయి ఇక్కడికే. ఇక బాగుంది కదా ప్లేస్ ఇది. ప్రహ్లా వీటిగా నైట్ మొత్తం ఇక్కడే పడుకుంటాయి అన్నీ. చూడండి ఇక్కడేమో ఆవులు అనుకుంటారు అవి. అవి కొన్ని ఈవినింగ్ అనేది కొన్ని వచ్చేసినాయి. ఇంకో హాఫ్ అన్ అవర్ ఎట్లయితే మిగతా కూడా వచ్చేస్తాయి. చూడండి మొత్తం కోళ్ళే ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు కోళ్ళు కూడా పెంచుతారు. సో మామూలుగా అట్మాస్ఫియర్ కావాలి. చూడండి ఇట్లుండాలి మంచిగా. ఎట్లుందో సూపర్ ఉంది. నేనైతే ఇట్లా ప్రతి ఊర్లో ఉంటుంది. మీరు కూడా ఇట్లాంటి నేచర్ని ఎంజాయ్ చేయండి. ఓకేనా? వీడియో మాత్రం చూసినందుకు చాలామందికి థ్యాంక్స్. కొంచెం షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మస్తు చూపిస్తాను ఇంకా. ఓకేనా?